అలాగే ఎక్స్క్యూజ్ మీ. ఉంటాను. ఓకే, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్. సుమారు 15 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల పిల్లలు ఎవరైనా మానసిక వైకల్యంతో ఈ హాస్పిటల్లో చేరారా? 15 సంవత్సరాల క్రితం పిల్లల రికార్డ్స్ అంటే పాత రికార్డ్స్ అని వెతికి చెప్పాలి సార్. వెతకండి, నేను వెయిట్ చేస్తాను. సారీ సార్, అది ఇప్పటికిప్పుడు చెప్పాలంటే కుదరదు సార్. మీరు రేపు రండి. అలాగే వస్తాను, కానీ నాకు ఆ డీటెయిల్స్ కావాలి. అలాగే సార్. చూడు, నేను వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగినట్టుగా ఎవరికీ చెప్పకూడదు. ఓకే సార్. ప్రియా, 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 ప్రియా. వచ్చేసారా? వస్తున్నాను, ఒక్క నిమిషం. ప్రియా, దర్శనం గురించి ఏమైనా తెలిసిందా? ఏంటి ప్రియా, దర్శిని కనపడలేదు, మేము టెన్షన్గా ఉంటే నువ్వు టెన్షన్ లేకుండా ఉన్నావేంటి? టెన్షన్ ఎందుకు? జరిగేదేదో జరుగుతుంది. నువ్వేనా అలా మాట్లాడేది? దర్శనికి ఏమైనా అయితే? దర్శని గురించి మీరిద్దరూ టెన్షన్ పడకండి. ఏంటి ప్రియా, నువ్వేనా అలా మాట్లాడుతున్నది? తను కనపడకపోతే మాకంటే నువ్వే ఎక్కువ టెన్షన్ పడతావు అనుకున్నావు. నాకెందుకు టెన్షన్? దర్శన్ ఎక్కడుందో నాకు తెలుసు. తెలుసా? మ్మ్, తెలుసు. ఫోన్ చేసిందా? కాదు, నేనే వెళ్ళి పర్సనల్గా కలిశాను. ఎప్పుడు, ఎక్కడ? ఎప్పుడు ఎక్కడా అనే ప్రశ్నలు అలా ఉంచితే తను మాత్రం అజ్ఞాతంలో ఉంది. ఎందుకలా? మీ ఫ్రెండ్ భగవాన్ కళ్ళల్లో పడకుండా ఉండడానికి. వాడేం చేశాడు? తను మాత్రం సేఫ్గా ఉందని చెప్తున్నాను కదా. తను ఎక్కడుందో మాకు చెప్పొచ్చు కదా. సారీ, ఆ ఒకటి మాత్రం అడగొద్దు. ఏంటి, మాకు కూడానా? మీకే చెప్పొద్దని దర్శని మరీ మరీ చెప్పింది. తనకి సహాయం చేసే వాళ్ళమే కానీ హాని చేసే వాళ్ళం కాదు కదా. మీరు తనకి హాని చేస్తారని కాదు, తను ఎక్కడున్నది మీకు తెలిస్తే మీరు తన్ని కలవడానికి వెళ్తారు. అలా మీరు వెళ్ళేటప్పుడు సిఐ భగవాన్ మిమ్మల్ని ఫాలో చేస్తాడని దర్శని ఆలోచన. ప్రస్తుతం సిఐ భగవాన్ కళ్ళు మన ముగ్గురు మీదే ఉంటాయి కూడా. ఒకవేళ దర్శని ఎక్కడుందో పోలీసులకు తెలిస్తే తను అజ్ఞాతంలో ఉన్నదానికి అర్థం లేకుండా పోతుంది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ప్రియా మేడం చాలా మంచి మనిషి. ఆవిడ తొందరపడి ఎవరి మీద చేయి చేసుకోదు. నీ మీద చేయి చేసుకుంది అంటే, సస్పెండ్ కూడా చేసింది అంటే దానికి నువ్వు చేసిన వెదప్పంలే కారణం. నువ్వు వెళ్ళి ఆ మేడం కాళ్ళు పట్టుకుని బతిమాలు, కనికరించి వదిలేస్తుంది. నీ సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది కూడా. అడిగాను, ఎంతో బతిమాలాను, కానీ ఆవిడ గారు కనికరించలేదు. అలాగా? అయితే ఆ ప్రియా మేడం నీ మీద పగబట్టిందనుకుంటాను. రే రారా, ఇతనితో మాట్లాంటి పా. ప్రియా, అయిపోయావే. ఒక మెట్టు దిగి వచ్చి నిన్ను బతిమాలాను. నువ్వు నీ టెక్కును ప్రదర్శిస్తున్నావు కదా, ఇక నీకు ఆయుష్ మూడిందే. ఒరే యోగి, నీకు పని పడిందిరా. ముందుగా ఒక మనిషి, ఆ తర్వాత ప్రియా. 2 హత్యలు. చెప్పరా? గురించి దొంగతనం చేసావా లేదా? చెప్పు. చెప్పరా? చెప్పు. ఏయ్, సార్ ఇలారా రావయ్యా. ఎవడేవాడు? ఏం చేశాడు? బస్టాండ్లో చైన్ స్నాచ్ చేశాడు సార్. కానీ తను చేయలేదని మొరాయిస్తున్నాడు సార్. వాడి గురించి, ఆ గొలుసు గురించి అంత ముఖ్యమా? అరే, దర్శనం ఎక్కడయ్యా? దాన్ని పట్టుకోవడంలో మీ సామర్థ్యం చూపించండి. వెతుకుతున్నా. మరేది? అది నసగడం కాదు. ఐ వాంట్ దట్ దర్శని ఇమీడియట్లీ. తన ముగ్గురు ఫ్రెండ్స్ ప్రియా, ప్రసాద్, బాలాజీ వాళ్ళ ఇళ్ల ముందు, వాళ్ళ ఆఫీస్ ముందు మఫ్టీ డ్రెస్లతో నిఘా వేస్తూ ఉండండి. అండర్స్టాండ్? అలాగే. అంతేకాదు, వాళ్ళ ల్యాండ్ లైన్స్, మొబైల్ ఫోన్స్ ట్యాప్ చేయమని కన్సర్న్ ఆఫీస్ చెప్పండి. ఓకే? దర్శని తప్పించుకోవడానికి వీల్లేదు. ఐ వాంట్ దర్శని ఇమీడియట్లీ. ఓకే, గో. రేయ్ సార్, ఇలారా. రేయ్ రారా. నెమ్మదిగా తీసుకురండి. ఏం కొట్టేశావు? పర్లేదు, ఏం చేసావు చెప్పు. గొలుసు దొంగిలించావా? ఏం పర్లేదు చెప్పు. దొంగతనం చేసావా? గొలుసు దొంగిలించావా? చెప్పు. విదేశీ అందాల భామ భారతీయ నృత్య ప్రదర్శన.
మన కళల పట్ల మనవాళ్లే చిన్నచూపు చూస్తున్న తరుణంలో క్రిస్ లూయిస్ అనే అందాల భామ కొంతకాలం క్రితం మన దేశానికొచ్చి ప్రముఖ నాట్యాచార్యుడు శ్రీ నటరాజ కృష్ణమూర్తి వద్ద భరతనాట్యం అభ్యసించి నేడు మన నగరంలో అద్భుత అరంగేట్రం చేయబోతోంది. ఈ నాట్యం నేర్చుకున్న నాకు సంతోషంగా ఉందని, నాట్య కళాకారిణిగా అభినయంతో పాటు అందం కూడా చాలా అవసరమని, నేను అందం అభినయం రెండూ కలిగిన దాన్ననే నమ్మకంతో ఈ విద్య నేర్చుకున్నాను. మా గురువుగారికి, భారతదేశానికి నా కృతజ్ఞతలు అన్నారు క్రిస్ లూయిస్ అనే చంద్రముఖి గారు. ఇంకా ఆమె మాట్లాడుతూ, హలో. హలో ప్రసాద్, నేను దర్శినిని. దర్శిని, ఎక్కడున్నావు? నీ గురించి మేము చాలా కంగారు పడుతున్నాం. ఇదేంటి నీ నెంబర్ రాలేదు ఈ ఫోన్లో? అబ్బా, ఇప్పుడు అది ముఖ్యం కాదు గాని నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. ఈ రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకి నువ్వు, బాలాజీ, ప్రియా జాబ్ చేస్తున్న మెంటల్ హాస్పిటల్ వెనక్కి రావాలి. ఎందుకు? హత్యలు చేస్తున్న హంతకుడెవరో కనిపెట్టాను. ఈ రోజు వాడింకో హత్య చేయబోతున్నాడు. సో ఇవాళే వాడిని పట్టుకోవాలి. దయచేసి నాకు ఈ సాయం చేసి పెట్టండి. ఏంటి దర్శిని, నీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదా? నేను బాలాజీ కలిసి సరిగ్గా ఈరోజు రాత్రికి నువ్వు చెప్పినట్టుగానే 8 గంటలకు హాస్పిటల్లో రెడీగా ఉంటావు. ఓకేనా? ఓకే. అవును, ఎందుకు నువ్వు ఎక్కడున్నావు? రాత్రి కలుస్తాం కదా, అప్పుడు చెప్తాను. మ్. ఉంటానే.
చంద్రముఖి అని భరతనాట్యం కూచిపూడి నృత్యాలు చేయడంలో దిట్ట. దీనికి దీని అందం అంటే మహా ఇష్టం. ఆడదానికి అందమే అలంకారం, ఆ అలంకారంతో మగవాళ్ళని తన పాదాక్రాంతులను చేసుకుని కీలుబొమ్మల ఆడిస్తాను అంటుంది. ఇది అసలిక ప్రపంచంలో ఉంటే కదా, ప్రస్తుతం ఇది ఎక్కడ ఉంటుంది? ఇవాళ రవీంద్ర భారతిలో దీని భరతనాట్య కార్యక్రమం. దీని అందాన్ని, పొగరుని ఈ వాటితో అంతమొందించు. అందం చర్మమంతే మందం, డెందం అందనంత ఆనందం, అందమైన డెందం లేని అందం నీకెందుకే? నీ మీద నాకు విరక్తి పుట్టింది. ఈ రోజుతో నీకు ఈ ప్రపంచానికి రుణం తీరిపోతుంది. ఏంటో వీడు లోపలికి వెళ్ళడం ఏంటో, వాడు బయటికి వెళ్ళడం ఏంటో, వాడు వీడు కలిసి ఏదేదో చేస్తున్నారని నేను చెప్తే ఎవరు నా మాట వినరు. పోనీ ఎలా పోతే నాకేంటి? You are under arrest. Move. Move. అమ్మాయి త్వరగానే రెడీ అయిపోతుంది ఓహో సార్. అలాగా. అలంకరణ బాగుంది. గాడ్ బ్లెస్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. నీ నాట్య ప్రదర్శన చూసి అందరూ మెచ్చుకోవాలి. నువ్వింకా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల అభినందనలు పొందాలి. బై ద బై, హీ సర్వేశ్వరరావు, హలో సార్, ఎండి ఆఫ్ తెలుగు తేజం నమస్కారం. మ్యాగజైన్. అమెరికా నుంచి వచ్చిన మా భారతీయ నృత్యం నేర్చుకోవాలని, ఇలా ప్రదర్శన ఇవ్వాలి అనే నీ సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను. నీ ప్రదర్శన గురించి ప్రముఖంగా మా పత్రికలో ప్రచురిస్తాను. ప్రదర్శనకు టైం అయింది, బయలుదేరదామా? రండి, మా కారులోనే వెళదాం. నేను అక్కడికే కదా వస్తున్నాను. పదండి. లేదు సార్, నేను నా కార్లోనే వస్తాను. ఓ, మీరు తెలుగు చాలా బాగా మాట్లాడతారే. మా నాన్నగారు ఆయనకి నాన్నగారు పుట్టిన ఊరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్. అందువల్ల తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డాన్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం వచ్చేసింది. మొత్తానికి తెలుగు అమ్మాయి పవర్ ఏంటో చూపించావమ్మా.
వెళదామా? పదండి రండి. వెళ్దాం. సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. మీరు నా మీద చూపిస్తున్న అనుమానం అసలైన నేరస్తుడి మీద చూపెట్టండి. షడప్. ఆ హత్యలు నువ్వు చేస్తూ రంగులు ఇంకొకరు పోయాలని చూస్తే చంపేస్తాను. నువ్వు ఆడదానివి కాబట్టి చాలా సహనం పాటించాను. చూడు, ఒకసారి నా కస్టడీ నుంచి తప్పించుకు పారిపోయి నేను నమ్మడానికి ఆషామాషి ఆఫీసాను కాదు. ఈ భగవాన్ కళ్ళు డేగ కళ్ళు నీలాంటి వాళ్ళని ఇట్టే పట్టేస్తాయి. మర్యాదగా నీ నేరాలు ఒప్పుకో. అసలు ఆ నేరాలు ఎందుకు చేస్తావు చెప్పు. సార్ మూర్ఖంగా మాట్లాడకండి. మీరెంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా అయ్యుండొచ్చు. మీ సర్వీసులో మీకు గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చుండొచ్చు. ఎంతో మంది నేరస్తుల్ని చట్టానికి పట్టించిన ఘనత మీకు కలిగి ఉండొచ్చు. కానీ ఈ హత్యల విషయంలో మీరు తప్పుటడుగు వేస్తున్నారు. అసలైన నేరస్తుణ్ణి విచ్చలవిడిగా వదిలేసి నన్ను పట్టుకుంటున్నారు. ఏయ్, ఇంకా బుకాయించాలని చూడకు. ఏ నేరం చేయకపోతే ఎందుకు పారిపోతావు? ఇప్పుడు ఇంత రాత్రప్పుడు మెంటల్ హాస్పిటల్ గోడ దూకి ఎందుకు వచ్చావు చెప్పు. సార్ దయచేసి నా మాట వినండి సార్. సినీ నటి సుమనశ్రీని, నా స్నేహితురాలు బ్యూటీషియన్ మైథిలిని, మిస్ ఆంధ్ర మాలిని హత్య చేసింది నేను కాదు సార్. మెంటల్ హాస్పిటల్లో ఉండే ఒక మనిషి. ఆ మనిషి ఇప్పుడు ఇంకో హత్య చేయబోతున్నాడు. అతన్నే ఫాలో అయ్యి ఆ అమ్మాయిని రక్షిద్దామనుకుంటే మీరు నన్ను పట్టుకున్నారు. అట్లీస్ట్ మీరైనా వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడండి సార్. ఆహాహా, నా సర్వీసులో ఒక ఆడది ఇన్ని కథలు చెప్పడం ఫస్ట్ టైం వింటున్నాను. హాస్పిటల్లో మనిషి ఒకడు ఇన్ని హత్యలు చేశాడా? ఆ మనిషి ఇప్పుడు ఇంకో హత్య చేయబోతున్నాడా? ఆ హత్య ఆపడానికి నువ్వు అతను ఫాలో అవుతున్నావా? అవును సార్. నా అంచనా ప్రకారం వాడిప్పుడు ఫేమస్ క్లాసికల్ డాన్సర్ చంద్రముఖిని హత్య చేయడానికి బయలుదేరాడు. చంద్రముఖినా? అవును సార్. నా మాట నమ్మండి సార్. మీరిక్కడ ఆలస్యం చేస్తున్న కొద్దీ ఆ అమ్మాయి మృత్యువుకి దగ్గరవుతుంది సార్. నేను చెప్పేది నిజం సార్. పదండి సార్, వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడదాం. అలా చెప్పి నా కళ్ళలో కారం కొట్టి పారిపోవాలని చూస్తున్నావా? అయ్యో, మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు సార్. సార్ సార్, నేను చెప్పేది నిజం సార్. నేను ఎక్కడికి పారిపోను. మీ పక్కనే ఉంటాను సార్. ప్లీజ్ ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ అమ్మాయిని కాపాడండి సార్. అతను వెళ్ళింది ఖచ్చితంగా చంద్రముఖిని చంపడానికే సార్. దేశం వచ్చి నీ అందం గురించి చాటుకోవాలని చూస్తావా? అందం మొహంలో ఉండకూడదే, ఆత్మలో ఉండాలి. యు నో దాట్? నీ అందం చింతనం చేస్తా.
బృందం అందనంత ఆనందం.